హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ సిద్ధగా సుదర్శన్. గూండ్ల కులం తెలంగాణ గ్రామీణ సమాజంలో ఒక అంతర్భాగం. వీరిని స్థానికంగా గూండ్ల లేదా గూండ్ల యోధులు అని కూడా పిలుస్తారు. చరిత్రలో వీరు తమ వీరత్వం, ధైర్యం మరియు వృత్తి నైపుణ్యానికి పేరుగాంచారు. వీరి జీవితం, సంస్కృతి మరియు వృత్తి ఒక ప్రత్యేకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వారి చరిత్ర పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. గూండ్ల కులం మూలాలు తెలంగాణ ప్రాంతంలో చాలా పురాతనమైనవి. వీరు సాధారణంగా గ్రామ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. చరిత్రలో పలు చిన్న రాజ్యాలు, జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు గూండ్ల కులస్తులు గ్రామానికి కాపలాగా, సైనికుల్లాగా లేదా పాలకుల తరఫున చిన్న సైనిక బృందాలుగా పనిచేశారు. వీరు ఆయుధ శిక్షణలో నైపుణ్యం కలిగి ఉండేవారు. ముఖ్యంగా కత్తి యుద్ధం, లాఠీ మరియు ఇతర సాంప్రదాయాలను ఉపయోగించడంలో నిపుణులు. అందుకే వీరిని గూండ్ల యోధులు అని కూడా పిలిచేవారు. గూండ్ల కులస్తుల జీవన విధానం సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ముడిపడి ఉంటుంది. వీరు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తారు. కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పెద్దలకు గౌరవం ఇవ్వడం, చిన్నవారిని ప్రేమగా చూసుకోవడం వీరి సంస్కృతిలో భాగం. వీరు సాధారణంగా మట్టి ఇళ్లలో, చిన్నపాటి సిమెంటు ఇళ్లలో నివసిస్తారు. గ్రామంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో వీరి ఆవాసాలు ఉంటాయి. వీరి ఆహారం చాలా సరళంగా ఉంటుంది. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు, కూరగాయలు, పప్పులు ప్రధాన ఆహారంగా ఉంటాయి. మాంసాహారం కూడా అప్పుడప్పుడు తీసుకుంటారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో. పురుషులు సాధారణ పంచె, చొక్కా ధరిస్తారు. మహిళలు అయితే చీరలు, రవికలు ధరిస్తారు. పండుగలప్పుడు ప్రత్యేకమైన రంగురంగుల వస్త్రాలను కూడా ధరిస్తారు. గూండ్ల కులస్తులు తమదైన ప్రత్యేక ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఇవి ప్రధానంగా హిందూ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలు కూడా ఉంటాయి. గూండ్ల కులంలో వివాహాలు చాలా వైభవంగా జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, సత్యనారాయణ వ్రతం వంటివి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. పెళ్లిలో సాంప్రదాయ పాటలు, నృత్యాలు సర్వసాధారణం. బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగల రోజున కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకుని దేవాలయాలను సందర్శిస్తారు. కొన్ని గ్రామాలలో అయితే గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామాలలో జరిగే జాతరలో వీరు చురుకుగా పాల్గొంటారు. పోచమ్మ జాతర, మైసమ్మ జాతర వంటివి వీరి ఆరాధనలో భాగంగా ఉంటాయి. ఈ జాతరలో గ్రామదేవతలకు మొక్కులు చెల్లించి బోనాలు సమర్పిస్తారు. మరణాంతరం అంత్యక్రియలు హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. మరణించిన వ్యక్తిని దహనం చేయడం లేదా ఖననం చేయడం జరుగుతోంది. దశదిన కర్మ, సంవత్సరీకం వంటివి కూడా నిర్వహిస్తారు. గూండ్ల కులస్తులు ప్రధాన వృత్తి చరిత్రలో సైనికులుగా, గ్రామ రక్షకులుగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఇది మారుతూ వచ్చింది. ప్రస్తుతం వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. చాలామంది గూండ్ల కులస్తులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యాలను పండిస్తున్నారు. కొంతమంది సొంత భూమి కలిగి ఉండగా మరికొంతమంది కౌలుదారులుగా పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూలీలుగా పనిచేయడం, నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేయడం కూడా వీరి జీవనంలో ఒక భాగమైపోయింది. కొంతమంది చిన్నపాటి వ్యాపారాలు, కిరాణా దుకాణాలు, ఇతర చిన్న పరిశ్రమలను నడుపుతున్నారు. విద్య పెరిగిన తర్వాత కొంతమంది గూండ్ల కుల యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి పూర్వీకుల వృత్తికి దగ్గరగా కొంతమంది సెక్యూరిటీ గార్డులుగా కూడా పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలలో, పరిశ్రమలలో రక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. కాలక్రమేణా బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత సంస్థానాలు, జమీందారీ వ్యవస్థలు బలహీనపడడంతో గూండ్ల కులస్తుల సైనిక వృత్తి ప్రాధాన్యత తగ్గింది. చాలామంది వ్యవసాయం వైపు లేదా ఇతర చిన్నపాటి వృత్తుల వైపు మళ్లారు. అయినప్పటికీ వారిలో ఆత్మగౌరవం, ధైర్యం మరియు సమాజ సేవ అనే భావనలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం గూండ్ల కులం సమాజంలో తమదైన గుర్తింపు నిలబెట్టుకుంటున్నారు. విద్యాపరంగా, ఆర్థికంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తూ మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు. అయితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారికి సరైన ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందాల్సిన అవసరం ఉంది. గూండ్ల కులస్తుల చరిత్ర, జీవన విధానం, ఆచార వ్యవహారాలు మరియు వృత్తి వారి ప్రత్యేకమైన గుర్తింపును సూచిస్తాయి. వారి ధైర్యం, ఆత్మగౌరవం మరియు సమాజ సేవ అనే లక్షణాలు నేటికీ వారిలో కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కులం మరింత అభివృద్ధి చెంది సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందగలదని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్.